హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయిబాబ్జీని. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు వెనుక ఉన్నటువంటి స్వామి వివేకానంద సర్కిల్ దగ్గర ఉన్నాం. ఈ సర్కిల్లో దండి మార్చ్ అంటే స్వాతంత్ర సమరం సమయంలో గాంధీ గారు చేసినటువంటి దండి మార్చ్ యొక్క విగ్రహాన్ని ఇక్కడ నిర్మించారు. ఇక ఈ సెంటర్ నుంచి చూసినట్లయితే కుడివైపుకి చూసినట్లయితే అది రాజమండ్రి ఊర్లోకి దేవి చౌక్ మరి బైపాస్ రోడ్డుకి వెళ్తుంది అది. ఇక ఇటువైపుని మరి చూసినట్లయితే ఇక్కడ ఆటోలు వెళ్తున్నాయి కదా, అటువైపుని చూసినట్లయితే ఇదిగో బస్సు ఆగింది, దాన్ని చిరంజీవి బస్ షెల్టర్ అంటారు. ఎందుకు అంటే చిరంజీవి గారిచే ప్రారంభించబడింది. చిరంజీవి గారి ఫండ్స్ ఇక్కడ బస్ షెల్టర్ నిర్మించి దాన్ని చిరంజీవి గారి చేత దీన్ని మదర్ తెరిసా పార్క్ అని పక్కన ఉంది దాన్ని ప్రారంభించారు. అందు గురించి దీన్ని చిరంజీవి బస్ షెల్టర్ అని చెప్పేసి అని అంటారనమాట. ఇక్కడ నుంచి పురుగుర్లకి స్టూడెంట్స్ అది కూడా బస్సు ఎక్కి వెళ్తూ ఉంటారనమాట. ఇక ఇదిగో ఇది మధురపూడి ఎయిర్పోర్ట్ రోడ్, దాన్ని కోరుకొండ రోడ్ అని కూడా అంటారు. ఇక రైట్ సైడ్కి అది బైపాస్ రోడ్కి అంటే హైటెక్ బస్ స్టాండ్కి అది వెళ్తుందనమాట. ఇక మరి ముఖ్యంగా ఇది చాలా విశాలమైనటువంటి సెంటర్ ఇది. ఈ సెంటర్లో మరి ఈ దండి మార్చ్ గురించి చక్కని విగ్రహాల్ని ప్రతిష్ఠించారు, ఇక్కడ ఏర్పాటు చేశారు రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ నిర్వాహకులు. నేను మొట్టమొదటిగా ఈ దండి మార్చి విగ్రహాలని చెన్నైలోని మెరీనా బీచ్లో చూశాను. అక్కడ చూసి అక్కడ సముద్రపుడిన నిర్మించారు. ఇది చాలా బాగుంది కదా అని ఎప్పుడో నా చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చూశాను అనమాట. అనుకున్నాను అటువంటిది మరి రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ వారి వల్ల మరి ఇప్పుడు రాజమహేంద్రవరంలో ఏర్పాటైంది. అసలు ఈ దండి మార్చ్ అంటే ఏంటి, అసలు ఎందుకు దీన్ని ఏర్పాటు చేశారనేది ఒకసారి మనం ఆలోచించినట్లయితే మరి 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించారని మనందరికీ తెలుసు. మరి ఎంత బానిసత్వ బతుకులు బతికామో, నీ బాంఛన ధర నీ కాల్ ముక్తాను అని అటేటువంటి మన స్వంత దేశంలో ఉంటూ పొరుగు దేశం నుంచి వచ్చినటువంటి బ్రిటిష్ వారికి మరి కాలు ముక్కేవాళ్ళం. మరి RRR సినిమాలో చూసినట్లయితే ఆ బానిసపు బతుకులో ఉన్నటువంటి మరి హీనత్వం కఠినత్వం ఎంత దయనీయమైన పరిస్థితో మరి మనందరికీ కూడా స్పష్టంగా తెలుసును. మరి అటువంటి దయనీయ పరిస్థితి నుంచి మన దేశాన్ని బయట పడేసినటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు వారి యొక్క ధన మాన ప్రాణాలు ఒడ్డి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. లేకపోతే మరి RRR మూవీలో చూసినట్టుగా ఈ రోజుకి కూడా మనం బ్రిటిష్ వారి యొక్క కాళ్ళు కడుగుతూ వారి ముందు కుక్కల్లాగా బతికే వాళ్ళమేమో అని చెప్పేసి అని అనుకుంటే తలుచుకుంటే అనేది భయం వేస్తుంది. మరి అటువంటి దయనీయ స్థితి నుంచి మరి ఈ స్వాతంత్ర సమయోధులు మరి అంత నిస్వార్థంగా వారి యొక్క ధనమాన ప్రాణాలను ఒడ్డి మరి చేశారంటే ఎంత విలువైనటువంటి వారి యొక్క సేవలు మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని భవిష్యత్ తరాల వారికి అందించవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే మీరు ఇటువంటి దండి మార్చి స్వాతంత్ర సమరంలో ప్రముఖమైనటువంటి ఘట్టం ఇది. దాన్ని ఇక్కడ ఆవిష్కరించారు, దాన్ని నిజంగా మెచ్చుకోవచ్చు. చూడండి ఇక్కడ మరి చూసినట్లయితే ఒక ఆయన నడవలేక కూర్చుండిపోతే ఇంకొక అతను ఎంకరేజ్ చేస్తున్నాడు, మిత్రమా వచ్చేసాం రండి మన వాళ్ళందరం ముందుకు వెళ్తున్నారు నడండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ మహిళలు అని లేరు, మరి క్రిస్టియన్స్, హిందువులు, గుజరాతీలు, మహారాష్ట్రులు, ముస్లింలు అందరూ వృద్ధులు పిల్లలు అందరూ ఎందరెందరో మరి ఈ దండి మార్చిలో పాల్గొన్నారు. ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సన్నివేశం. చరిత్ర బట్టి చూసినట్లయితే ఈ దండి మార్చిలో 60,000 మంది పాల్గొన్నారని 24 రోజుల పాటు జరిగిందట. ఒక్కసారి అసలు ఆ దండి మార్చ్ అంటే ఏంటో మనం సింహావలోకనం చేసుకుంటే ఈ సందర్భంగా బాగుంటుంది. భవిష్యత్ తరాలకి మరి ఆ సందేశాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామని అనుకుంటున్నాను. దాని గురించి చూద్దాం. సిపాయిల తిరుగుబాటుతో ప్రారంభమైన స్వాతంత్రోద్యమంలో అల్లూరి సీతారామరాజు నుండి సుభాష్ చంద్రబోస్ వరకు ఎందరో వీరులు భరతమాత స్వేచ్ఛా వాయువుల కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. స్వతంత్ర భారతావనిని చూసి ఆనందించే వారితో పాటు దానికోసం ప్రాణాలు అర్పించిన వారి చరిత్ర మర్చిపోయిన వారిని కూడా స్మరించుకోవడం ఎంతో అవసరం. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిపిన శాసనోల్లంఘనలో భాగంగా మహాత్మా గాంధీ నేతృత్వంలో భారత జాతీయ కాంగ్రెస్ జరిపిన అహింసాయుత సత్యాగ్రహమే ఉప్పు సత్యాగ్రహం. దీన్ని దండి సత్యాగ్రహం అని, దండి యాత్రని,
దండి మార్చ్ అని కూడా పిలుస్తారు. ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ 1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం వేల మంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరంలోని దండి చేరుకుని అక్కడ ఉప్పు తయారు చేశారట. శాసనోల్లంఘన ఉద్యమంలో ఎక్కువ మంది పాల్గొనేలా స్ఫూర్తినిచ్చే బలమైన ప్రారంభ ఘటనగా దండి యాత్ర ఉపయోగపడింది. మహాత్మా గాంధీ తన 79 మంది సత్యాగ్రహ వాలంటీర్లతో తన యొక్క సబర్మతి ఆశ్రమం నుంచి యాత్రను ప్రారంభించి వెళుతూ ఉంటే దారిలో రోజు వెంబడి అనేక మంది రోజు రోజుకు మరి ఆ యాత్రలో ఈ సందర్శకులు పెరిగి ఆ యాత్రలో పాల్గొనే వారి సంఖ్య పెరిగి అనేక మంది అలాగే 60,000 మంది తయారయ్యారట. అందరూ కూడా సత్యాగ్రహ యాత్రకు సాగి 24 రోజుల పాటు తర్వాత దండి వద్ద ముగిసింది. 1930 ఏప్రిల్ 6న ఉదయం 6:30 గాంధీజీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినప్పుడు ఇది కోట్లాది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొనడానికి స్ఫూర్తినిచ్చింది ఈ దండి యాత్ర. దండి యాత్ర చివరి రోజున గాంధీజీ ఉప్పు కళ్ళును పట్టుకున్నారు. అతని రెండవ కుమారుడు మణిలాల్ గాంధీ మరియు మైధూబెన్ పెటిట్ కూడా వారు కూడా ఉన్నారు. ఉప్పు సత్యాగ్రహం ఫలితంగా 60,000 మంది భారతీయులు జైలు పాలైనప్పటికీ బ్రిటిష్ వారు వెంటనే పెద్దగా రాయితీలేమీ ఇవ్వలేదు. కానీ ఉప్పు సత్యాగ్రహ ప్రచారం గాంధీ ప్రవచించిన సత్యాగ్రహ సూత్రాలపై ఆధారపడి నడిచింది. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. భారత స్వాతంత్ర ఉద్యమానికి ప్రేరణనిచ్చింది. దేశవ్యాప్తంగా శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ఈ దండి మార్చి ఎంతగానో ఉపయోగపడింది. అటువంటి దండి మార్చిని మరి రాజమహేంద్రవరం కంబాల చెరువు వెనుకున్నటువంటి స్వామి వివేకానంద సర్కిల్లో ఈ విధంగా ఆవిష్కరించారు. మరి పగటిపూట దృశ్యాన్ని ఇందాక చూసాము. రాత్రిపూట విద్యుత్ కాంతి వెలుగుల్లో కూడా మరి ఎంత కాంతి లేనుతుందో మరి ఒక్కసారి చూసినట్లయితే మరి మన మనసు పలకరించిపోతుందన్నమాట. ఇదిగో ఫౌంటైన్ కూడా ఆ దండి మార్చి విగ్రహాలకు ముందు చక్కని ఫౌంటైన్ 3 కుండల కింద ఏర్పాటు చేసి దాంట్లో ఈ వాటర్ ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేశారు. మరి రాజమహేంద్రవరం మీరు వచ్చినట్లయితే ఈ దృశ్యాన్ని చూడటం తప్పకుండా మరి మర్చిపోవద్దు, చూసి ఆనందించండి. అందుకోసమే నేను డే టైం నైట్ టైం కూడా నేను శ్రమ తీసుకొని షూట్ చేయటం జరిగింది మీకోసం. ఈ యొక్క దృశ్యాన్ని చుట్టూరు తిరిగి మరి పరిశీలించి మన మనసులో అలనాటి స్వాతంత్ర సమరయోధుల యొక్క వారు చేసిన త్యాగాలకి మరి ఒక్కసారి మనం మనస్ఫూర్తిగా స్మరించుకుని వారిని అందరినీ కూడా వారికి నివాళులు అర్పించడం ప్రతి భారతీయుని కర్తవ్యంగా నేను భావిస్తున్నాను. జై హింద్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉందా, కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా, అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నా.